నమస్తే, వెల్కమ్ టు జేటీవీ. ఆముదాల వలస పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జరుగుతున్న సంస్థాగత నిర్మాణ కార్యక్రమం భాగంగా ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో పట్టణంలోని అమ్మా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా ఏఐసిసి అబ్జర్వర్ పార్టీ జాతీయ కార్యదర్శి సురాజ్ సింగ్ ఠాకూర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి కార్యకర్తలతో చర్చలు జరిపారు. उठाने वाले सभी मेरे कार्यकर्ताओं को मैं सलाम करता हूं और आप सभी लोग यहां पर आए हैं, आप लोगों का हार्दिक स्वागत करता हूं। ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి పార్టీ శ్రేణులకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, స్వాగతం పలుకుతున్నాను. संगठन सृजन अभियान ये कार्यक्रम शुरुआत इसलिए किया गया है, ये कार्यक्रम करने का जो मकसद है और ये कैंपेन, ये अभियान पूरे देश भर के अंदर राहुल गांधी जी पूरे देश में करा रहे हैं। इसके पहले भी मैं झारखंड में प्रभारी रहा, तेलंगाना में प्रभारी रहा, अब राहुल जी ने मुझे आंध्रा में श्रीकाकुलम जिले का प्रभारी बना के जो भेजा है, इसके पीछे मेन कारण क्या चाहता है, उस कार्यकर्ता की मन की बात क्या है, उस मन की बात सुनने के लिए केंद्र नेतृत्व ने मुझे यहाँ पर भेजा है। और आप लोगों क्या चाहते हो, कैसा जिला अध्यक्ष बने, कैसा शहर अध्यक्ष बने, ये आप लोगों से जानने का काम मैं करूंगा और आपके मन की बात क्या है मैं जानूंगा, क्योंकि नरेंद्र मोदी सिर्फ अपने मन की बात करते हैं, जनता के मन की बात नहीं सुनते हैं। एक हमारे नेता राहुल गांधी जी जो है अपने पार्टी के अंदर भी अपने कार्यकर्ता के मन की बात सुनना चाहते हैं, जनता क्या चाहती है वो सुनना चाहते हैं, उसी हिसाब से वो निर्णय लेते हैं और वो निर्णय लेकर आने वाले समय में श्रीकाकुलम को एक अच्छा जिलाध्यक्ष मिलेगा। श्रीकाकुलम के अंदर जो मजबूत नेता हैं उनको आगे लाने का काम कांग्रेस पार्टी करेगी। సోదర సోదరి మల్లారా, రాహుల్ గాంధీ గారు నన్ను ఒక కర్తవ్యంతో ఇక్కడికి పంపించారు. అదేంటంటే శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీలో డిసిసి అధ్యక్ష పదవి నియామకం కోసం నన్ను ఇక్కడికి పంపించారు. పంపుతూ రాహుల్ గాంధీ గారు నాకు ఒక మాట చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త యొక్క మనోభిష్టానుసారం, అక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడి యొక్క మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ మాట విని వాళ్ళని ఈ శ్రీకాకుళం జిల్లా డిసిసి పదవికి అధ్యక్షుడిగా చేయమని చెప్పి నన్ను ఇక్కడికి పంపారు. ఇదే కర్తవ్యాన్ని నేను తెలంగాణలో నిర్వర్తించాను, జార్ఖండ్లో నిర్వర్తించాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడి యొక్క మనసుని వినమని, వాళ్ళ సందేశాన్ని కనుక్కొని దాన్ని అనుసరించి పార్టీని నడిపే విధంగా ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఈ జిల్లాకి అధ్యక్షుడిగా చేయమని చెప్పారు. నేను ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మీ ముందుకు ఇక్కడికి వచ్చాను.